హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవనం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోత్స్న అత్తింటి వారి పద్ధతులు నచ్చక భర్త శ్యామ్ కూడా తనకి సపోర్ట్ చేయకపోవడంతో అత్తవారింట్లో గొడవ పడి బామ్మ దగ్గరికి వచ్చేస్తుంది. అంతా జరిగిన తర్వాత కూడా జ్యోత్స్న బామ్మ కూడా జ్యోత్స్నని అత్తవారింటికి వెళ్ళమనడంతో జ్యోత్స్న బాధపడుతుంది. ఇంట్లోంచి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. 2 నెలల అనంతరం జ్యోత్స్న సురేంద్ర పాటిల్ కట్టించిన కొత్త హోటల్లో రిసెప్షనిస్ట్గా చేరింది. మాధవికి బావ చక్రపాణితో పెళ్లి అయింది. అతను విశాఖపట్నం ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి అయ్యి 6 నెలలు అయిందో లేదో మాధవికి హైదరాబాద్ హోమ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మాధవి పరిస్థితి చాలా సందిగ్ధంగా తయారైంది. ఇటు ఉద్యోగం వదులుకోలేదు, అటు భర్తకి దూరంగా ఉండలేదు. భార్యాభర్తలిద్దరూ సంప్రదించుకొని చివరికి ఒక పరిష్కారానికి వచ్చారు. మాధవి ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. సెలవులు రాగానే అతని దగ్గరికి వెళ్లిపోతుంది. ఈ లోపల చక్రపాణి ప్రతి శనివారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఆదివారం ఉదయానికి హైదరాబాద్ వచ్చి మళ్ళీ అదే రాత్రి వెళ్లిపోతాడు. అప్పుడేమో ఆదివారాలు నీ కాలేజీ చుట్టూ తిరిగేవాడిని, ఇప్పుడేమో ఇలా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాను. నా కాలికి ఏదైనా తిరుగుడు గీత ఉందేమో అంటూ చక్రపాణి ఊసురుమన్నాడు. అతనికి మాధవితో పెళ్లి కోసం ఎదురు చూసినన్ని రోజులు కూడా కలిపిలేడు. అలా బేలపడితే ఎలా బావా? నాకు వచ్చిన ఉద్యోగం మంచిది. నీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకునే వరకు మనం ఎలాగో అవస్థపడాలి అంటూ మాధవి ఊరడించింది. అతను శ్రమ అనుకోకూడదు. అయ్యో, డబ్బు ఖర్చు అవుతోంది అని మాధవి బాధపడకూడదు. ఈ ఊరు అతనికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఇదే ఉత్తమం అనుకున్నారిద్దరూ. జ్యోత్స్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. ఒక్క ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు మాధవితోనే కలిసి గడుపుతుంది. సరిత కూడా వచ్చి వీళ్లతోనే జాయిన్ అయింది. సరిత ఫారెన్ వెళ్లలేదు. ఫారెన్ రిటర్న్ని పెళ్లి చేసుకోలేదు. అతనికి వేరే భార్య పిల్లలు ఉన్నారట. సరిత దగ్గర అది దాచి మోసం చేసి పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నించాడు. అది ఆఖరి నిమిషంలో తెలిసింది. సరిత భయపడలేదు. నిర్మోహమాటంగా ఆ పెళ్లి ఆపు చేసుకుని అతన్ని చెడామడా తిట్టింది. ఆ విధంగా అతనితో కలిసి ఫారిన్ వెళ్లాలని సరిత కన్న కలలు ఎండమావులు అయినాయి. బొంబాయిలో ఇక ఉండలేకపోయింది. అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అందుకే హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాదులో మేనమామ ఇంట్లో పేరుకి ఉన్న సరిత కూడా మాధవితోనే ఎక్కువగా గడుపుతుంది. ఆశ విషయం వచ్చినప్పుడు సరిత సిగ్గుపడుతున్నట్టుగా జ్యోత్స్న 2 చేతులు పట్టుకుంటూ, జ్యోత్స్న, నువ్వు నా కళ్ళు తెరిపించావే. నిజమైన స్నేహం అంటే ఏమిటో నాకిప్పుడు తెలిసింది అంది. ఈ లోకంలో మగవాళ్లలో ఎంతో మంది గోముఖ వ్యాఘ్రాలు ఉన్నారు. వాళ్ల వేషభాషలు చూసి మనం మోసపోతాం. అది కపట నాటకం అని, కుసంస్కారమని తెలుసుకునే లోపలే ఆడపిల్లల జీవితాలు తెల్లవారిపోతాయి. మగవాళ్ళని జీవితాలలోకి ఆహ్వానించేటప్పుడు, వారితో అనుబంధాలు పెంచుకునేటప్పుడు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంది. ఆశ పాప విషయంలో జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి బాగా పెద్ద అభిప్రాయ భేదం వచ్చిందని మాధవి ద్వారా తెలుసుకున్న సరిత చాలా బాధపడింది. ఒక రోజున ఏదో చెప్పబోయింది. జ్యోత్స్న విసుగ్గా చూస్తూ, ప్లీజ్ ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. నేను మీ దగ్గరికి అది మర్చిపోవటానికే వచ్చాను, కానీ గుర్తు చేసుకోవటానికి కాదు అంది. జ్యోత్స్న అంత నిక్కచ్చిగా అలా చెప్పటంతో సరిత ఇక నోరు మెదపలేకపోయింది. మళ్ళీ ఎప్పుడు ఆ సంగతే ఎత్తలేదు. ఒకసారి మాధవి ఏమీ తోచక జ్యోత్స్న టేప్ ఆన్ చేసింది. అందులోంచి హఠాత్తుగా హే 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 యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంటూ పాట రాసాగింది. మంచం మీద పడుకుని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న జ్యోత్స్న ఒక్క ఉరుకులో లేచి వచ్చి టేప్ ఆఫ్ చేసింది. అదేమిటే అంది మాధవి ఆశ్చర్యంగా. ఆ పాట అంటే నాకు పరమ అసహ్యం. నా చెవులకి ఇంకెప్పుడు వినిపించకూడదు అంటూ ఆ టేప్ని తీసుకెళ్లి స్టవ్ మీద పడేసి అంటించింది. అరే జ్యోత్స్న, ఏమిటే ఈ విపరీతం? మాధవి రాబోతుంటే జ్యోత్స్న బలంగా దూరంగా తోసేసింది. జ్యోత్స్న కళ్ళలో ఏదో తెలియని కసి కనిపిస్తోంది. సరిత మాధవి ముఖాలు చూసుకున్నారు. ఆ రోజంతా జ్యోత్స్న వాళ్లతో మాట్లాడలేదు, భోజనం చేయలేదు. శ్యామ్ సుందర్ ప్రసక్తి వస్తే మాధవి, సరిత ఇదివరకు జ్యోత్స్నని హే హీరో అనేవాళ్లు, ఇప్పుడు మీ విలన్ అంటారు. శ్యామ్ సుందర్ జ్యోత్స్న స్వభావం తెలిసి కూడా ఇలా వదిలేయటం వాళ్ళకి నచ్చలేదు. అందులో జ్యోత్స్న వట్టి మనిషి కాదు, తల్లి కాబోతోంది. శ్యామ్ సుందర్ బంధువుల్లో ఇంకా చాలా మందికి జ్యోత్స్న శ్యామ్ సుందర్లు విడిపోయినట్లు తెలియదు.
జ్యోత్స్న ఉద్యోగం చేస్తోందని మాత్రమే అనుకుంటున్నారు. జ్యోత్స్న ఉన్న ఊళ్ళోనే వచ్చి అలా ఉద్యోగం చేయటం జానకమ్మ గారికి తల కొట్టేసినట్టయింది. కొడుకు దగ్గర ఫిర్యాదుగా, ఈ విపరీతం ఏమిట్రా, లోకం మనల్ని చూసి నవ్విపోదు అంది. అతను నిర్లిప్తంగా చూస్తూ, జ్యోత్స్నని నేను ఇంటికి తీసుకురాలేకపోయాను. ఆ అసమర్థత కంటే ఈ లోకం చేసే హేళన నన్నేం బాధ పెట్టడం లేదమ్మా అన్నాడు. భార్య అంతా దులపరించిపోయినా, చెల్లెలి పెళ్లికి రాకుండా నలుగురిలో నవ్వుల పాలు చేసిన, బంధువుల ముందు చెంప మీద ఈడ్చికొట్టినా, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం చేస్తూ బ్రతుకుని బజార్న పడేసిన వీడికి రవ్వంత కూడా కోపం లేదు. వెళ్ళి 4 తన్ని జుట్టుపట్టి ఈ ఊరు నుంచి తరిమివేయక పైనుంచి బాధపడతాడు. వీడో పిచ్చి మాలోకం, అందుకే ఆ పిల్ల అలా ఆడిస్తోంది అనుకుంది. ఒకసారి అతనికి భోజనం పెట్టేటప్పుడు, ఇలా ఎన్నాళ్ళురా అంది. ఇప్పుడు నాకేమైంది అన్నాడతను. ఏమైందా, ఆ పిల్లేమో నీతో కాపురం చేయనని వదిలేసి చక్కా పోయింది. నువ్వేమో ఇట్లాగే కూర్చున్నావు. ఇలా చూస్తుంటే సంవత్సరాలే గడిచిపోయేటట్టున్నాయి. కన్న తల్లిని నేను చూస్తూ ఊరుకోలేనురా. నన్నేం చేయమంటావో చెప్పు తెచ్చిపెట్టుకున్న శాంతంతో అడిగాడు. రెండో పెళ్లి చేసుకో. అమ్మా. అన్నం తినటం మానేసి అతను తలెత్తాడు. ఆ కళ్ళలో ఎవరినో హత్య చేయమన్నంత బాధ కనిపిస్తోంది. తర్వాత మెల్లగా అన్నాడు. అమ్మా, ఒక పెళ్లితో సుఖం రానివాడికి ఇంకో పెళ్లితో సుఖం వస్తుందని నమ్మకమేమిటి? నా జాతకంలో సుఖపడే రాత లేదేమో, అందుకే ఇలాంటి గొడవ వచ్చిందేమో. అతను అన్నం ముందు నుంచి లేచాడు. అయ్యో, ఏమిట్రా ఆ పని? ఇప్పుడు నేను అంత కాని మాటలేమన్నానని? కన్నతల్లి ప్రాణం కాబట్టి చూస్తూ ఊరుకోలేక అతను చేయి కడుక్కుంటూ ఆవిడ మాట పూర్తి కాకుండానే అన్నాడు. అమ్మా, నువ్వు నిజంగా నా కన్న తల్లివే అయితే నా మనసు అర్థం చేసుకుంటే ఇలా రెండో పెళ్లి మాట ఎత్తవు. జ్యోత్స్న నన్ను వదిలి వెళ్లిన మాట నిజమే, కానీ నేను జ్యోత్స్నని వదిలేయలేదమ్మా. అలా విడిగా ఉండటం జ్యోత్స్న ఇష్టం కాబట్టి ఉండనిస్తున్నాను. నేను ఉంటున్నాను. జ్యోత్స్న తిరిగి రావడం కోసం వేచి చూస్తున్నాను. ఈ నిరీక్షణలో నా జీవితం అంతా అయిపోయినా పర్వాలేదు. జ్యోత్స్న తిరిగి వస్తుందని నాకు బాగా నమ్మకం ఉందమ్మా. అతను చేయి తుడుచుకుంటూ వెళ్ళబోయి ఆగి అన్నాడు. అమ్మా, ఒక్క మాట చెప్పు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్నగారికి నచ్చని పనులు ఎన్నో చేశావు. ఆయన ఎంతో బాధపడ్డారు, అలాగే భరించారు. కానీ నిన్ను వదిలేశారా? అదేమిట్రా, నేనిలాంటి కాని పనులు ఏమైనా చేశానా ఏమిటి? పనులలో తేడా ఉండవచ్చు, కానీ బాధ ఒకటేనమ్మా. జ్యోత్స్న నాకు నచ్చని పని చేసిన మాట నిజమే. నాన్నగారిలాగానే నేను బాధపడుతున్నాను, దిగమింగుతున్నాను. జానకమ్మ గారు ఆశ్చర్యంతో మతిపోయిన దానిలా కొడుకు వెళ్లిన వైపే చూస్తూ కూర్చుండిపోయింది. చాలాసేపటికి ఆవిడ నిట్టూరుస్తూ, ఈ వెర్రి మాలోకం జన్మ సుఖపడలేడు అనుకుంది. శ్యామ్ సుందర్ హైదరాబాద్కి రామచంద్రపురానికి మధ్యన ఒక ఫ్యాక్టరీ కట్టించే పనిని స్వీకరించాడు. ఆ పని ఒత్తిడి వల్ల అతను ఉదయం వెళ్తే రాత్రికి తిరిగి వస్తాడు. పని పని పని, అతనికి ఎంత పని చేసినా టైం గడవనట్టే ఉంటుంది. రాత్రిళ్ళు నిద్రే రాదు. రాత్రి అవుతుంది అంటే అతనికి భయంగా ఉండేది. జ్యోత్స్న జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేవి. ఎన్నోసార్లు పాప ఎక్కడుందో చెప్పేసి జ్యోత్స్నతో రాజీ పడిపోవాలని అనిపించేది. కాని వెంటనే తనని తాను నిలవరించుకునేవాడు. అది సరైన పని కాదు. పాపని దూరంగా ఉంచి సరైన పనే చేశాడు. అది ఎంతో శ్రేయస్కరం జ్యోత్స్నకి, పాపకి కూడా. ఆ రోజు ఆదివారం. అతను ఇంట్లోనే ఉన్నాడు. అతని తల్లి తరపున దూరపు బంధువు తాతగారు వరస అయిన నీలకంఠం గారు వచ్చారు. ఆయన అన్నాడు, అదేమిట్రా శ్యాము, నువ్వు ఇంత డబ్బు పెట్టుకుని భార్య చేత ఉద్యోగం చేయిస్తున్నావా? అందులో ఉత్త మనిషి కూడా కాదయ్యే అంటూ మందలించాడు. ఆ మాట వినగానే శ్యామ్ నిర్విణ్ణుడయ్యాడు. జ్యోత్స్న తల్లి కాబోతోందా? నిజమా? అతని మనసు ఒక్కసారిగా పులకరించింది. కోటి మధుర స్వప్నాలు అతని కళ్ళ ముందు కదలాడినాయి. ఆశ పాపని ఎత్తుకున్న జ్యోత్స్న అతని కళ్ళ ముందు నిలిచింది. పిల్లల ప్రసంగం వస్తే జ్యోత్స్న ముఖంలో దోబూచలాడే సిగ్గు, కలలు అతనికి గుర్తుకు వచ్చాయి. తాతగారు వెళ్లిపోయిన తర్వాత కూడా అతను అలాగే కూర్చుండిపోయాడు. జ్యోత్స్న తల్లి కాబోతోందా? అతను ఆ మాట వినగానే ఎంత సంతోషపడ్డాడో ఇప్పుడు అంత విషాదంగా అనిపిస్తోంది. ఆ శుభవార్త వినే క్షణాలు పంచుకోవాలని ఇద్దరూ ఎంత ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడెలా అయింది? అతన్ని జ్యోత్స్న అవమానపరిచింది, నవ్వుల పాలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన విలువ ఏమిటో తెలిసి రావాలనే ఇలా కఠినత్వం వహించి దూరంగా ఉండిపోయాడు. తనని ఇంతగా ప్రేమిస్తున్న భర్త కంటే స్నేహితురాలి కూతురు ఎక్కువ అని జ్యోత్స్న రుజువు చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తోంది.
అతను ఈ అవమానం దిగమింగటానికి ఎంతో శక్తి కూడా తీసుకోవాల్సి వస్తోంది. అయినా కూడా జ్యోత్స్న తల్లి కాబోతోంది అంటే ఆ వార్త అమృత జలంలా అతని బాధని, కోపాన్ని మటుమాయం చేస్తోంది. అతనికి వెంటనే జ్యోత్స్నని చూడాలనిపిస్తుంది. జ్యోత్స్న ఇప్పుడు ఒక్కతి కాదు, జ్యోత్స్నలో మరొకరు ఉన్నారు. తన రక్తం ప్రాణం పోసుకుంటోంది. అతను మాధవి నంబర్ డయల్ చేశాడు. హలో, అవతల నుంచి జ్యోత్స్న పలికింది. ఆ గొంతు వినగానే అతని మనసుకి నవనీతం రాసినట్టుగా అయింది. హలో, హలో, అవతల నుంచి జ్యోత్స్న గట్టిగా అరుస్తోంది. అతను కళ్ళు మూసుకుని మౌనంగా ఆ కంఠం వింటున్నాడు. హలో, హలో. కాసేపు చూసిన జ్యోత్స్న ఎవరూ పలకకపోవటంతో ఫోన్ పెట్టేసింది. అతను గాఢంగా నిట్టూర్చాడు. మర్నాడు సాయంత్రం అతను వరమ్మగారి ముందు నిలబడ్డాడు. ఏమిటి బుజ్జి తల్లి కాబోతోందా? ఎంత మంచి వార్త! కనీసం ఇప్పటికైనా దాని మనసు కరుగుతుందేమో అంది ఆవిడ. ఆవిడ చాలా చిక్కిపోయింది. కళ్ళ కింద నల్లటి చారలు బాగా కనిపిస్తున్నాయి. ఆ రోజున వెళ్లిపోయిన జ్యోత్స్న మళ్లీ తిరిగి రాలేదు. ఆవిడ తనే స్వయంగా హైదరాబాద్కి వెళ్లి బతిమిలాడింది. శ్యామ్ సుందర్ దగ్గరికి వెళ్తావని అలా పరుషంగా అన్నానే అమ్మా, నీ మీద నాకేం కోపం లేదు అంది. కాని జ్యోత్స్న వినలేదు. తల గట్టిగా ఊపుతూ నేను రాను బామ్మా, నాకని ఒక ఇల్లు ఏర్పరుచుకున్న తర్వాత నువ్వే నా దగ్గరికి వద్దు గాని అంది. ఆవిడ కన్నీళ్లు మాటలు జ్యోత్స్నని కరిగించలేదు. 7 మల్లెల ఎత్తుగా అపురూపంగా పెరిగిన జ్యోత్స్న జీవనభుక్తికి కష్టపడటం చూసి ఆవిడ భరించలేకపోయింది. ఆవిడ మయూరపురం తిరిగి వచ్చేసింది. కాని మామూలు మనిషి కాలేకపోయింది. జ్యోత్స్న మీద కోపం తెచ్చుకోవద్దని, దాని మూర్ఖత్వాన్ని మన్నించమని కోరుతూ శ్యామ్కి ఉత్తరం రాసింది. తన ఆరోగ్యం అంతంత మాత్రం అయిపోయిందని, తను పోతే శ్యామ్ కూడా వదిలేస్తే జ్యోత్స్న దిక్కులేనిది అవుతుందని, తను ఆ ఊహే భరించలేకుండా ఉన్నానని శ్యామ్కి వ్రాసేది. ఆ ఉత్తరాలు వాటి వెనుక స్పష్టంగా కల్పిస్తున్న ఆవేదన శ్యామ్ మనసు కరిగిపోయేలా చేసేవి. అతను 1-2 సార్లు మయూరపురం వచ్చి ఆవిడని చూసి వెళ్ళాడు. శ్యామ్ సుందర్ వచ్చి ఈ మాట చెప్పగానే ఆవిడకి 1000 ఏనుగుల శక్తి వచ్చింది. ఆ రోజే ఆవిడ అతనితో బయలుదేరి వచ్చింది. నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చావా బామ్మ? నాలో ఏం మార్పు వచ్చిందని అంది జ్యోత్స్న. అదేమిటే బుజ్జి, నువ్వు వట్టిదానివి కూడా కాదు. ఇదివరకంటే వేరు. ఇప్పుడు ఒకరి అండ ఉండకుండా ఎలా ఉంటావు? ప్రసవించటం అంటే మాటలనుకుంటున్నావా? జ్యోత్స్న చూపులు శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉండిపోయాయి. కాదు బామ్మ, అన్ని వసతులు, డబ్బు, అండ ఉన్నవారికి అది సామాన్యమైన విషయంగా కనిపించదు. కాని అదుగో అక్కడ కడుతున్న ఆ ఇల్లు చూడు. జ్యోత్స్న కిటికీ పరదాలాగి చేయి పెట్టి చూపించింది. కొత్తగా రూఫ్ వేసిన ఇల్లు అది. 4 రోజుల క్రితం అక్కడ రూఫ్ వేయటానికి కూలీలు పనిచేశారు. అందులో ఒక అమ్మాయి పగలల్లా పనిచేసింది. సాయంత్రానికి అక్కడే ప్రసవించింది. కూలీలు పని నుంచి దిగారు. అక్కడి నుంచి వెళ్లే వ్యవధి కూడా లేనట్టుగా పెద్దగా నొప్పులు వచ్చాయట. ఆ రూఫ్ వేసిన ఆ కొత్త ఇంట్లోనే కటిక నేల మీద చిందరవందరగా రాళ్ళు, ఇటుక, ఇసుక పడి ఉన్న ఆ ఇంట్లో ప్రసవించింది. 2 గోనె సంచులు అడ్డంగా పట్టుకున్నారట. అంతే. నేను ఈ మాట వినగానే వెళ్లి చూసి వచ్చాను. పిల్లా తల్లి కులాసాగా ఉన్నారు. దేవుడు చల్లగా చూడాలి కాని మన చేతుల్లో ఏముంది చెప్పు. వరమ్మగారికి చాలా కోపం వచ్చింది. నీ ధోరణి, నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కాదు. ఇన్నాళ్ళు గడిచిందంటే వేరు. రేపు పుట్టబోయే పాపాయిని ఎలా పెంచుతావే? తండ్రి ఏడి అంటే ఏమని చెప్తావు? జ్యోత్స్న పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. బామ్మ, ఎంత అమాయకురాలివి. పెళ్లి కాని ఆశ పిల్లనే పెంచగలిగాను. ఇక నా పిల్లని నేను పెంచుకోలేనా? ఆవిడ జ్యోత్స్నని ఒప్పించలేకపోయింది. ఆ ఓటమి ఆవిడని మరింతగా గాయపరిచింది. అది నా మాట వినదు. నువ్వైనా దారికి తెస్తావని అనుకున్నాను. స్టేషన్లో రైలు ఎక్కే ముందు అంది వరమ్మగారు. శ్యామ్ మాట్లాడలేదు. ఇలా వెళ్లి అడగటమే అసలు పొరపాటు. జ్యోత్స్న ఇంకా మొండి తేలుతుంది అనిపించింది అతనికి. అతనికైతే మనసులో లోపల జ్యోత్స్న దగ్గరికి వెళ్లి 2 తన్ని అయినా సరే బలవంతంగా ఇంటికి తీసుకురావాలని అనిపించింది. జ్యోత్స్న తల్లి కాబోతోంది. తండ్రిగా తన బాధ్యత లేదా? పుట్టబోయే ఆ పాప కోసం తనెంత ఆతృత చెందుతున్నాడో ఆ మూర్ఖురాలికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అసలు జ్యోత్స్నే కాదు, ఒక మహాసత్యాన్ని నమ్మిన ఎవరైనా ఇంతే. వారి చూపులు ముందుకే ఉంటాయి కాని వాడి నీడలో బ్రతికే వారి మీద ఉండవు. వారి వ్యక్తిత్వం, ఆలోచన ధోరణి అంతే. అలాంటి మొండితనం, హిమన్నగం లాంటి ధైర్యం వారికి పుట్టుకతోనే వస్తాయేమో. వారి మార్గానికి అడ్డు వచ్చిన వారిని నిస్సంకోచంగా వదిలేయగల పరిత్యాగం వాళ్లలో ఉంటుంది. అతనికి గాంధీగారిని అంటిపెట్టుకుని ఉన్న కస్తూర్బా గుర్తుకు వచ్చింది.
రామకృష్ణ పరమహంస వైరాగ్యాన్ని అర్థం చేసుకుంటున్న శారదాంబ కళ్ళ ముందు మెదిలింది. వాళ్ళ జీవన పరిధి అతి విశాలం. జ్యోత్స్న జీవిత వలయం అతి సామాన్యం. అంతే తేడా. అతని కళ్ళ ముందు సంపాదించటానికి ఎన్ని అవకాశాలున్నా జీతం రాళ్లకే నమ్ముకొని రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఉండటానికి ఇల్లు లేక, అప్పుల్లో మునిగి దరిద్రమంతా ఇంట్లో మూటగట్టుకున్న శంకరం బాబాయి మెదిలాడు. ఆయన కూడా అంతే. లంచం తీసుకోకూడదు అంటాడు. అది మహాపాపం, దేశద్రోహం అని గాఢమైన నమ్మకం. ఆయన దుర్భర దారిద్ర్యం అయినా అనుభవించాడు, కానీ లంచం మాత్రం తీసుకోలేదు. ఆయన నమ్మిన మహాసత్యం అది. ఆయన మొండితనానికి ఆ కుటుంబం ఎంతగా బలైంది అతను కల్లారా చూశాడు. వెలిగే దీపం తన చుట్టూ కాంతులు విరజిమ్ముతుంది. తన కింద మాత్రం నీడని ఏర్పరచుకుంటుంది. అది సహజం. అది అర్థం చేసుకునే మనస్తత్వంలో ఉంటుంది. మాధవి కాలేజీ గేటు బయట బస్టాండ్ దగ్గర నిలబడి బస్సు కోసం వేచి చూస్తోంది. ఇక్కడికి వచ్చి నిలబడి అరగంట పైగా అయింది. ఇంతవరకు బస్సు జాడలేదు. మాధవికి విసుగ్గా అలసటగా ఉంది. మధ్యతరగతి వాళ్ళ జీవితాలలో సగభాగం ఈ బస్టాప్ దగ్గర, రేషన్ షాప్స్ దగ్గర వెయిట్ చేయటంతోనే అయిపోతాయేమో. మాధవి నుదురు చిట్లించి బస్ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో అక్కడికి మాధవి పక్కగా వచ్చి ఒక కారు ఆగింది. అందులో నుంచి శ్యామ్ సుందర్ తల బయట పెట్టాడు. రండి, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. అతను ఎటు వెళ్తున్నాడో తెలియదు. తను ఇంటికి వెళ్తోంది. తమ ఇంటికి వెళ్లే దూవలో అతని ఇల్లు లేదని మాత్రం మాధవికి తెలుసు. అతను మాధవి కోసం ముందు సీటు వైపే డోరు తెరిచాడు. మాధవి తటపటాయిస్తూనే వచ్చి కూర్చుంది. జ్యోత్స్నకి ఇది తెలిసిందంటే ఏమనుకుంటుందోనని శంక కలిగింది. అతను స్నేహితురాలి భర్త. ఆమె అతనితో మాట్లాడటం లేదు. తను మాట్లాడినట్లు తెలిస్తే బాగుంటుందా? అవన్నీ వివరంగా ఆలోచించే టైమే లేదు. అప్పటికే మాధవి కూర్చోవటం, కారు స్టార్ట్ అవ్వడం కూడా అయింది. కారు రద్దీగా ఉన్న జనసమ్మర్దంలో నుంచి వెళ్తోంది. కొద్దిసేపు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. శ్యామ్ సుందర్ ముఖం సీరియస్గా ఉంది. కొద్దిసేపైన తర్వాత అతను అడిగాడు, జ్యోత్స్న ఎలా ఉంది? బాగానే ఉంది. మాధవికి మళ్లీ భయం వేసింది. తను అతనితో ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే ఎక్కువగా జ్యోత్స్న కబుర్లు వస్తాయి. చెకప్ చేయించుకుంటోందా? అతని గొంతు ఎలాగో ఉంది. తల ఊపింది మాధవి. అయితే ఇతనికి తెలుసునన్నమాట. తెలిసినవాడు వచ్చి జ్యోత్స్నని ఎందుకు తీసుకువెళ్లలేదు? పోనీ ఒకవేళ ఇష్టం లేదనుకుంటే మళ్ళీ ఈ ఆరాలన్నీ ఎందుకు? అతని ధోరణేమిటో మాధవికి అంతుపట్టడం లేదు. ఎక్కడ చూపించుకుంది? మళ్ళీ అడిగాడు. కరుణా నర్సింగ్ హోమ్. అదా? అక్కడ అంతగా వసతుల్లేవే. నేను కూడా అదే అన్నాను. కానీ ఇంటికి దగ్గర కదా. మన రాత బాగుండకపోతే ఎవరూ ఏం చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే అంది. అతను నిట్టూర్చాడు. చూడండి, ఇంటి వరకి వద్దు. దయించి మీరేమీ అనుకోవద్దు. జ్యోత్స్న చూసిందంటే బాగుండదు. నేను ఈ వీధి చివరే దిగిపోతాను అంది. అతను కారు ఆపుతూ అన్నాడు. జ్యోత్స్న స్నేహితురాలు మీరు. మీతో నేను మాట్లాడితే తప్పేముంది? తప్పేం లేదు. అది అసలే బాధలో ఉంది. దాన్ని ఇంకా బాధ పెట్టడం నాకిష్టం లేదు. అంతే. థ్యాంక్యూ అంది దిగుతూ. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడతను డోరు వేస్తూ. అతను కరుణా ప్రసూతి గృహంకి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ వయసు మళ్లిన ఆవిడే శ్యామ్ సుందర్తో ఓపికగా ఆవిడ జ్యోత్స్న గురించి చెప్పింది. శ్యామ్ తను జ్యోత్స్న భర్తనని చెప్పాడు. అభిప్రాయ భేదం వల్ల విడిపోయి దూరంగా ఉంటున్నట్టుగా చెప్పాడు. చూస్తున్నాగా, ఈ కాలంలో ఈ ప్రేమ వివాహాలు ఎక్కువగా ఇలాగే ఉంటున్నాయి అంది ఆవిడ చిరునవ్వుతో. అతను ఆవిడ అభిప్రాయాలని ఖండించలేదు, తర్కించలేదు. మౌనంగా వచ్చేశాడు. ఆ రోజు నుంచి అతను రెగ్యులర్గా మాధవిని కాలేజీ దగ్గర నుంచి ఇంటికి దింపుతూనే ఉన్నాడు. ఇదేమిటి, ప్రతిసారి ఇటే మీరెలా వెళ్తున్నారు అని నిలదీసింది మాధవి. అతను మాట్లాడలేదు. మాధవికి అతన్ని చూస్తుంటే అపరిమితమైన జాలి వేస్తోంది. శ్యామ్ ఎంత మంచివాడు. జ్యోత్స్న అతన్ని అర్థం చేసుకునేలేదు. ఆశ బిడ్డ కోసం అతన్ని వదులుకోవడం ఒట్టి తెలివి తక్కువ. ఇది చెప్పినా దాని బుర్రకి ఎక్కదు అనుకుంది. మాధవి ద్వారా అతనికి అన్ని కబుర్లు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. సుబ్బులు మయూరపురం నుంచి పారిపోయి వచ్చిందట. ఇష్టం లేని పెళ్లి కుదిర్చారట. పెళ్లి చేసుకోనని మొరాయిస్తే వినలేదట. కాళ్ళు విరక్కొడతానన్నారట. బుజ్జమ్మగారు మీరే నాకు దిక్కు అని వచ్చేసిందట. జ్యోత్స్న అట్టి పెట్టుకుంది. సుబ్బులు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అందరికీ హాయిగా ఉంది. సుబ్బులు ఎంత పనైనా చేస్తుంది. కాకపోతే వసపిట్టలా ఒకటే వాగుతుంటుంది. ఈ పని చేసిన సుఖం ఎంత ఉందో ఆ వాగుడు వల్ల వచ్చే ఇబ్బంది కూడా అంతగానూ ఉందిట. శాంతకి అస్సలు ఒంట్లో బాగాలేదట. మూర్ఛలు బాగా వస్తున్నాయట.
వాళ్ళ నాన్న డాక్టర్లకి చూపించటానికని తీసుకువచ్చాడు. జ్యోత్స్న వాళ్ళకి చాలా సాయం చేసిందట. బ్రెయిన్ ఎక్స్‌రే తీశారు. ఏమీ లేదు. శాంత ఒక రకమైన భయంతో బాధపడుతోందని డాక్టర్లు చెప్పారట. ఇక్కడ 4 రోజులు ఉండి వస్తుందిలెండి అంటే శాంత తండ్రి వదిలి వెళ్ళాడట. శాంత ద్వారా ఆమె సంసార జీవితం గురించి విన్న జ్యోత్స్న, మాధవి నిశ్చేష్టులయ్యారు. శాంత పిల్లల కోసం బావ మీద జాలితోనూ, చచ్చిపోయిన అక్క మీద గౌరవంతోనూ అతన్ని పెళ్లి చేసుకుందే గాని భర్తగా అతనితో ఆనందంగా గడపలేకపోతోందట. ఆయన అక్క భర్తగా, బావగా గౌరవం తప్ప ఇంకేమీ అనిపించదట. అతనేమో శాంతకి పూర్తిగా విరుద్ధం. అసలే ఆయన కోరికల గుర్రం. దాంతో బంతికి పువ్వులాంటి కన్నెపిల్ల భార్యగా దొరికింది. అతని కోరికలు వరదలై పొంగుతున్నాయి. అహర్నిశలు దగ్గరికి రమ్మంటాడు. రాత్రి పగలు అనే తేడా లేదు. శాంత పిల్లలున్నారని సాకుపెట్టి దూరంగా ఉంటుంటే ఆ పిల్లల్ని శాంత తల్లిదండ్రుల దగ్గరికి పంపేశాడు. ఇక ఇంట్లో మిగిలింది ఇద్దరే. అదేమంటే నువ్వు నా భార్యవి, నా కోరిక తీర్చకపోయినట్టయితే నన్నసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని గద్దిస్తాడట, కొడతాడట. అతని కోరిక తీర్చటానికి శాంత ఇష్టాలతో సంబంధం లేదు. ఆ కోరికలు తీర్చుకోవడంలో కూడా విపరీతమైన పద్ధతులు. అతని చెప్పినట్టు విని తీరాలి. శాంత ఏదో వంక పెట్టుకుని పుట్టింటికి వస్తే వెంట వచ్చేస్తాడు. తనకి ఇబ్బంది, పంపించమంటాడు. తల్లిదండ్రులు కాదనలేరు. శాంతని వెళ్ళమని బలవంతం చేస్తారు. శాంతకి దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎలా తట్టుకోవాలో అర్థం కావటం లేదు. చిక్కి శల్యం అయింది. చూపులు దీనంగా ఉన్నాయి. బ్రతుకులో దేని మీద ఇష్టం లేని విరాగిలా ఉంది. నువ్వు మీ అమ్మానాన్నలతో ఎందుకు చెప్పలేదు అంది జ్యోత్స్న. చెప్పాను, వాళ్ళు సర్దుకోవాలి అంటారు. పెళ్లి అయిన తర్వాత ఇలాంటివి తప్పవు అంటున్నారు. నువ్వు వాళ్ళని అడిగే ముందసలు లాయర్ దగ్గరికి వెళ్దాం పద, అతనికి డివోర్స్ ఇచ్చేయి అంది జ్యోత్స్న. మాధవి, సరిత వింటూ కూర్చున్నారే కాని వాళ్ళు ఏం కల్పించుకోలేదు. శాంతని చూస్తుంటే జ్యోత్స్నకి గుండె నీరవుతోంది. శాంత కాపురం చేస్తున్న అమ్మాయిలా లేదు. రాక్షసుల చేత పీడింపబడుతున్న వ్యక్తిలా ఉంది. రాత్రి అయిందంటే చాలు భయపడుతూ అరుస్తూ లేచి కూర్చుంటుంది. మధ్య మధ్యలో స్పృహ తప్పి పడిపోవడం ఒకటి. జ్యోత్స్న శాంతిని చూపించి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుంది. తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్లి శాంత విషయం చెప్పి భర్తకి విడాకుల కోసం నోటీసు ఇప్పించింది. తిరుగుటపాలో ఊడిపడినట్టుగా శాంత తండ్రి దూచుకువచ్చాడు. జ్యోత్స్న ఈ పని చేయించిందని తెలిసి జ్యోత్స్నని నానా తిట్లు తిట్టాడు. శాంతని బలవంతంగా లాక్కు వెళ్లటానికి సిద్ధమయ్యాడు. శాంత రానని ఎదురు తిరిగింది. ఆ భర్తతో కాపురం చేయనని మొండిగా చెప్పేసింది. నువ్వు ఎలా రావో నేను చూస్తాను. రేపీ పాటికి పోలీసుల సాయంతో తీసుకువెళ్ళకపోతే నేను నీ తండ్రినే కాదు అని శపథం చేసి వెళ్లిపోయాడు. శాంత తండ్రి సరాసరి శ్యామ్ సుందర్ ఇంటికి వచ్చాడు. తా చెడ్డకోతి వనమల్లా చెరిచిందని నీ భార్య తన కాపురం చెడగొట్టుకున్నది కాక ఊళ్ళో వాళ్ళందరి సంసారాలు నాశనం చేస్తోంది. మీరేమో ఆవిడని ఊరు మీదకి వదిలి కూర్చున్నారు. కాస్త బుద్ధి చెప్పుకోలేరు, భయపెట్టుకోలేరు అంటూ అరిచాడు. అయ్యో, మమ్మల్ని ఏం చేయమంటారండి? మా పరువే బజారుకెక్కిస్తుంటే మేమేడుస్తుంటే అంది జానకమ్మ గారు. కోడలు తమ ఇల్లు వదిలి వెళ్లినా ఈ బాధలు తప్పనందుకు ఆవిడకి చాలా కోపంగా ఉంది. ఏం చేయమంటారేమిటండి? మీ అబ్బాయికి మగతనం లేదా? భార్యని చెప్పినట్టు వినేటట్టయినా చేసుకోవాలి. లేకపోతే మక్కలు విరగొట్టి ఊర్నుంచి తన్ని తగిలేయాలి. ఆ రెండు చేతకాక గాజులు తొడిగించుకుని ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? ఆయన నోట్లోంచి మాటలు పూర్తి కానేలేదు. శ్యామ్ సుందర్ ఆయన మెడ మీద చెయ్యి వేసి బయటికి తోశాడు. గెటౌట్, ఇంకో నిమిషం ఇక్కడున్నావా నా చేతులు నిన్నేం చేస్తాయో నాకే తెలియదు అంటూ అరిచాడు. అతను ఆగ్రహంతో, ఆవేశంతో, అవమానంతో వణికిపోతున్నాడు. అతని అభిమానం ఏనాడు ఎరగనంతగా, ఊహించలేనంతగా గాయపడింది. నీ భార్యకి నువ్వు బుద్ధి చెప్పలేకపోతే నేను చెబుతాన్రా, దాన్ని చంపి పాతరేస్తాను. ఎవరనుకుంటుందో ఏమిటో ఆయన అరుస్తూ వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, ఇంత చేసిందాన్ని ఏమీ అనకుండా మధ్యలో ఆయన మీద మండిపడతావేం? ఎందుకురా నీకా రోషం, సిగ్గు లేకుండా? నేను కూడా అంటున్నాను, అది అలా బరితెగించి బ్రతుకుతోంది అంటే అది నీ చేతకానితనమే, నీ చవటతనమే. ఛీ, నా కర్మ కాలిపోను, నా సిగ్గు తగలబడా. కన్న కొడుకుని ఎవరో వచ్చి కళ్ళెదుటే ఇలాంటి తిట్లు తిడుతుంటే చెవులారా వింటూ నిలబడ్డాను. ఒరే శ్యాము, నాకు చాలా గౌరవం తెచ్చిపెట్టావురా, చాలా సంతోషంగా ఉంది. మన వంశం ఎలాంటి వంశంరా? నిన్ను కన్నందుకు నా జన్మ తరించిపోయిందిరా. ఇక నేను ఆనందంగా చచ్చిపోవచ్చు. చస్తేనే నయం. ఇంకా ఎన్ని అపభ్రంశాలు చూడాలో. ఆవిడ గుండెల మీద పిడికిలితో గుద్దుకోసాగింది. శ్యామ్ పట్టుకున్నాడు. ప్రమీల పట్టుకుంది. అయినా ఆవిడ ఆగలేదు.
అన్నయ్య, నువ్వు కాసేపు అమ్మకి కనిపించకుండా వెళ్ళిపో, ప్రమీల అంది. అవునరా శ్యామ అన్నాడు తండ్రి. తల్లి ఏడుస్తోంది, తల బాదుకుంటోంది. అతను నిస్సహాయంగా బయటికి నడిచాడు. అతని తల తిరిగిపోతోంది, కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయిపోతోంది. ఆ క్షణంలో తనని ఇంత అవమానానికి గురి చేసిన జ్యోత్స్నని చంపి తనని చంపుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. చిచి, ఏం జీవితం! ఎంత నవ్వుల పాలైపోయింది! ఎంత నరకంగా మారిపోయింది! శ్యామ్ సుందర్ 4 రోజులు నాగార్జున సాగర్ వెళ్లి అక్కడ ఉండి వచ్చాడు. ఈ 4 రోజుల్లో తనని తాను కూడా తీసుకోవడానికి అతను ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఎంతో సహనం పట్టాల్సి వచ్చింది. తనను తాను నిలవరించుకొని నిబ్బరం తెచ్చుకొని మొండితనంతో తిరిగి వచ్చిన అతనికి మాధవి చెప్పిన వార్త వినగానే పిడుగుపాటు చెందిన వ్యక్తిలా అయ్యాడు. తండ్రి తిట్టి వెళ్లిన రాత్రి శాంత ఎవరితోనూ ఇక మాట్లాడలేదు. మాధవి, సరిత శాంత వెళ్లిపోవటమే ఉత్తమం అని చెప్పారు. తండ్రి డాక్టర్ సర్టిఫికెట్ సాయంతో పోలీసుల ద్వారా మతి చెల్లించిన శాంతని ఇంటికి తీసుకుపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. ఆ రాత్రి చాలాసేపు జ్యోత్స్న ఒడిలో తలపెట్టుకుని కూర్చుంది శాంత. ఆ మర్నాడు శాంత నిద్ర లేవలేదు. జ్యోత్స్న ఉదయం 9 గంటలకి డాక్టర్ దగ్గరికి పరీక్ష చేయించుకోవటానికి వెళ్ళింది. మాధవి కాలేజీకి వెళ్లిపోయింది. శాంత నిద్రపోతోంది. రాత్రి నిద్రపోలేదుగా, నిద్రపోని అంది జ్యోత్స్న సుబ్బులతో. 10 గంటలు అయినా శాంత లేవలేదు. ఆ చెయ్యి మంచం క్రిందకి వేలాడుతున్న తీరు చూస్తే సరితకి అనుమానం వేసింది. దగ్గరికి వచ్చి లేపింది. ఆ చెయ్యి చల్లగా మంచు ముద్దలా ఉంది. సరితకి భయం వేసింది. ఇంతలో జ్యోత్స్న రానే వచ్చింది. ఇద్దరూ శాంతని లేపడానికి ప్రయత్నించారు. శాంత శాశ్వతంగా నిద్రపోయింది. సుబ్బులు పరిగెత్తి వెళ్లి వీధి చివరనున్న డాక్టర్ని తీసుకువచ్చింది. శాంత ప్రాణం పోయింది. సీసాలో నిద్రమాత్రలు లేవు. అన్నీ ఒకేసారి మింగేసినట్టుంది. ఆ పని పొరపాటుగా జరగలేదని శాంత దిండు కింద ఉన్న ఉత్తరమే చెప్పింది. అందులో శాంత ఇలా వ్రాసింది: జ్యోత్స్న, నువ్వు నన్ను రక్షించలేవు. మా నాన్న బలవంతంగా నన్ను తీసుకుపోయే మాట నిజం. ఒకవేళ నేను ఉన్న ఈ అనారోగ్యంతో నేను ఎవరి మీద ఆధారపడి బ్రతకను. నాకు సాయం చేసినందుకు శిక్షగా మొన్న నాన్న చేత ఎన్ని తిట్లు పడ్డావు. ఇవాళ నాన్న తిట్టాడు. రేపటి నుంచి లోకం కూడా తిట్టడం ప్రారంభిస్తుంది. మా నాన్నకి ఈ లోకానికి ఎదురు తిరిగే ధైర్యం నాకు లేదు. ఎదురు తిరిగి నువ్వేం బావుకుంటున్నావని చెప్పు. నీలా ఒంటరిగా బ్రతకగలిగిన గుండె ధైర్యం నాకు లేదు. మా వాళ్ళు నన్ను వదలరు. ఆ నరకంలోకి నేను మళ్ళీ వెళ్ళలేను. యువతల ఉండి ఒంటరిగా బ్రతికే శక్తి నాకు లేదు. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందేగా, నేను కాస్త త్వరగా చచ్చిపోతున్నాను. అంతే తేడా అనుకున్నాను. జ్యోత్స్న, మాధవి, సరిత, నన్ను పిరికిదాన్నని మీరు హేళన చేయకండే. ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఎంత ధైర్యం, ఎంత తెగింపు కావాలో మీకు అర్థం కాదు. మీ శాంత. ఆ ఉత్తరం చూడగానే జ్యోత్స్న కూలబడిపోయింది. మాధవి కంగారు పడిపోయింది. సరిత మాత్రం ధైర్యం తెచ్చుకొని డాక్టర్ సాయంతో పోలీసు రిపోర్ట్ ఇచ్చింది. శాంత తండ్రి వచ్చాడు. జ్యోత్స్నని ఆయన తిట్టిన తిట్లు చెప్పలేనివి. నా కూతుర్ని నువ్వే చంపావు అన్నాడు. నిన్ను చంపి కుక్కలకి వెయ్యాలి అన్నాడు. సరిత, మాధవి, సుబ్బులు అడ్డుకోకపోతే అంత పని చేసేవాడేమో కూడా. శాంత మరణం కేసు అయింది. జ్యోత్స్న, సరిత, మాధవి కోర్టుకి ఎక్కాల్సి వచ్చింది. జ్యోత్స్న జీవితం మరింత నవ్వుల పాలయ్యింది. విశాఖపట్నం నుంచి చక్రపాణి వచ్చాడు. ఇదంతా చూసి భయపడిన అతను మాధవి చేత సెలవు పెట్టించి తనతో లాక్కుపోయాడు. సరిత కూడా మా బంధువులు రమ్మన్నారు అంటూ జారుకుంది. జ్యోత్స్న ఉక్కతి అయిపోయింది. అమ్మాయి గారు, మన ఊరు వెళ్దాం రండి, సుబ్బులు ఏడుస్తూ అంది. వద్దే సుబ్బులు, నీకంత భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో అంది. నేనా? నేను మిమ్మల్ని వదిలి చచ్చినా వెళ్ళను అంది సుబ్బులు. శ్యామ్ సుందర్కి కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా ఉంది. అతను జ్యోత్స్నకి సాయం చేయలేకపోతున్నాడు. ఈ వ్యధ అతన్ని నిలువునా దహించి వేస్తోంది. జ్యోత్స్నకి నెలలు నిండుతున్నాయి. మనిషి భారంగా ఉంది. అతను జ్యోత్స్న హాస్పిటల్ మెట్లు దిగి వస్తుంటే దూరం నుండి చూశాడు. మనిషి భారంగా ఉంది, చిక్కిపోయింది, చెంపలు లోతుకిపోయినాయి, కళ్ళ క్రింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. అయినా ఆ ముఖంలో కాస్తంత కూడా ధైర్యం లేదు. లోకం చేస్తున్న హేళనలకి ఆ కళ్ళలో రవంత కూడా బెదురు కనిపించటం లేదు. ఆత్మవిశ్వాసంతో సగర్వంగా ఎత్తుకుని తిరిగే ఆ తల కాస్త కూడా లజ్జాభారంతో కానీ పశ్చాత్తాపంతో కానీ కిందికి వంగినట్టు లేదు. తను నమ్మిన సత్యం కోసం రాజర్షిలా ఠీవిగా, హుందాగా, నిదానంగా, ఎలాంటి తడబాటు లేకుండా తన గమ్యం ఏమిటో తెలిసిన మహా చైతన్య రథంలో సాగిపోతున్నట్టుగా ఉంది. జ్యోత్స్నని చూస్తుంటే అతనికి కలిగిన ఆగ్రహం అంతా ఆవిరైపోతోంది.
ఆ తెగింపు, ఆ గుండె ధైర్యం, ఆ మొండితనం వెనుక మానవత్వాన్ని ప్రేమించే ఒక మహాప్రేమికురాలు ఉందని అతనికి తెలుసు. ఈ విషయం బహుశా అతనికి ఒక్కడికే తెలుసేమో. అందుకే అతనికి తప్ప జ్యోత్స్న ఇంకెవరికీ అర్థం కాదేమో. రాత్రి 2 గంటలయ్యింది. శ్యామ్ సుందర్ గదిలో కూర్చొని జుట్టులోకి 2 చేతులు పోనించుకొని కూర్చున్నాడు. అతను కూర్చొని ఉన్న తీరు చూస్తుంటే అతని మనసు ఎంత ఆందోళనగా ఉందో తెలుస్తూనే ఉంది. అతను పక్కనున్న ఫోన్ తీసి నంబర్ డయల్ చేశాడు. హలో. అవతల నుంచి కరుణా ప్రసూతి గృహం నుండి నైట్ డ్యూటీ నర్స్ పలికింది. జ్యోత్స్నకెలా ఉంది? తగ్గు స్వరంతో అన్నాడు. నొప్పులు పడుతోంది. ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కాగానే చెబుతామని చెప్పాంగా. నర్సు ఇంకో మాటకి అవకాశం లేకుండా విసుగ్గా ఫోన్ పెట్టేసింది. అతను నిట్టూర్చాడు. ఫోన్ పెట్టేశాడు. వాళ్ళు విసుగుపడటం సహజమే. సుబ్బులు మధ్యాహ్నం జ్యోత్స్న హాస్పిటల్లో చేరినట్టుగా నర్స్ చేత తనకి ఫోన్ చేయించింది. శ్యామ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. సాయంకాలం లోపల కాన్పు అవుతుందని ఆవిడ చెప్పేసింది. ఆ క్షణం నుంచి అతను ఫోన్ దగ్గర నుంచి కదలనే లేదు. అరగంటకి, పావుగంటకి, 10 నిమిషాలకి జ్యోత్స్న డెలివరీ అయిందా లేదా అని కనుక్కుంటూనే ఉన్నాడు. సుబ్బులతో మాట్లాడాడు. జ్యోత్స్న ఏడుస్తోందని చెప్పింది. ఒకవేళ తనకేదైనా ప్రమాదం అయితే శ్యామ్కి గాని బామ్మకి గాని కబురు చేయకూడదని సుబ్బుల చేత ఒట్టు వేయించుకుంది. శ్యామ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాళ్ళందరూ నన్ను వదిలేశారు, నాకిప్పుడు ఎవ్వరూ లేరు అన్నదట. అతనికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. జ్యోత్స్న సుఖప్రసవం అయింది అనే కబురు వినేవరికి అతని మనసుకి స్థిమితం ఉండదు. అతను మాటిమాటికి ఫోన్ చేస్తుంటే నర్సులకి విసుగ్గా ఉంది. ప్రసవించగానే మేం చెబుతానులేండి అన్నారు. రాత్రి 9 గంటలయింది. 10 దాటింది. 12 కావస్తోంది. 1 గంట గడిచింది. 2 కొట్టింది. అతను ఉండబట్టలేక మాటిమాటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. జ్యోత్స్న బాగా నొప్పులు పడుతుంది. కాన్పు కష్టమయ్యేట్టుంది. ఆపరేషన్ అవసరమవుతుందేమో. ఇప్పుడప్పుడే చెప్పలేను అంది డాక్టర్. గడియారం 2 గంటలు కొట్టగానే అతను ఆఖరిసారి అన్నట్టు ఫోన్ చేశాడు. నర్స్ చెప్పిన తర్వాత అతను కుర్చీలో కూర్చున్న వాడల్లా లేచి వెళ్లి మంచం మీద పడుకున్నాడు. అది సాధ్యం కాలేదు. అతని మనసు నిలకడగా ఉండలేకపోతుంది. అతను లేచి కారు తాళాలు తీసుకుని బయలుదేరాడు. అతను వెళ్లేసరికి సుబ్బులు బయటనే కనిపించింది. అబ్బాయి గారు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. డాక్టర్ గారు వచ్చింది, చూస్తోంది అంది. నర్సులు హడావుడిగా తిరుగుతున్నారు. ఇంకెవరో డాక్టర్లు వచ్చారు. డాక్టర్ గారు శ్యామ్ సుందర్ దగ్గరికి వచ్చింది. లాభం లేదు, ఆపరేషన్ చేయాలి. అతన్ని విజిటర్స్ రూంలో కూర్చోమని చెప్పింది. అతను కూర్చున్నాడు. లోపల గదిలో నుంచి జ్యోత్స్న మూలుగు, ఏడుపు వినిపిస్తున్నాయి. అది వింటుంటే అతని మనసు తెలియని భయంతో గడ్డకట్టుకుపోయినట్టుగా అవుతోంది. జ్యోత్స్న దగ్గరికి వెళ్లాలని ఎంతగానో అనిపిస్తోంది. నేనిక్కడే ఉన్నాను, నీకోసం నా ప్రాణం ధారపోస్తాను, నీకేం భయం లేదు జ్యోత్స్న అని అతని గుండెలకి హత్తుకొని చెప్పాలనిపిస్తోంది. జ్యోత్స్నతో కలిసి పంచుకున్న ఆనంద ఘడియలు గుర్తుకు వస్తున్నాయి. జ్యోత్స్నకి ఏ విధంగానూ సాయపడలేని తన ఆసక్తత సిగ్గుపడేలా చేస్తోంది. అతను కూర్చోలేకపోతున్నాడు. కూర్చున్న వాడల్లా కుర్చీలో నుంచి లేచాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని గదిలో అటు ఇటు పచార్లు చేశాడు. ఆ రాత్రి అసలు తెల్లవారుతుందా అన్నంత సుదీర్ఘంగా ఉంది. ఆకాశంలో వేగుచుక్క కనిపిస్తోంది. తెల్లవారుజాములో నిశ్శబ్దం, చల్లదనం మెల్లగా లోపలికి రావటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో గదిలో నుంచి ఒక్కసారి పసిపిల్ల కేర్మన్న ఏడుపు వినిపించింది. వరండాలో స్తంభానికి ఆనుకుని ఉన్న అతను ఉలిక్కిపడినట్టుగా మూసి ఉన్న జ్యోత్స్న గది తలుపుల వైపు చూశాడు. గదిలో నుంచి వినవస్తున్న పసిపిల్ల ఏడుపు అలలు అలలుగా వచ్చి అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ హాస్పిటల్ అంతా ప్రతిధ్వనిస్తోంది. అది వింటుంటే అతని మనసు ఒక్కసారిగా పులకరించింది. అలసటగా, ఆందోళనమయంగా, వేదనాభరితంగా ఎండి బీటలు వారి పగుళ్ళు చూసిన భూమిలా ఉన్న అతని మనసుకి ఆ పసికంది ఏడుపు అమృతపు చినుకుల తొలకరి జల్లులా ఉంది. అతనికి సృష్టి యావత్తూ పులకరించినట్టుగా అనిపిస్తోంది. 10 నిమిషాల తర్వాత డాక్టర్ గారు బయటికి వచ్చి చెప్పింది. ఆడపిల్ల, డెలివరీ మామూలుగానే అయ్యింది, ఆపరేషన్ అవసరం లేకపోయింది అంది. ఈ వార్త అతనికి ఎంతో సంతోషాన్ని కలుగజేసింది. అతనికి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం వచ్చేసింది. నిలబడలేనట్టుగా అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. హమ్మయ్య! అతని మనసు ఆందోళన భారం నుండి ఇప్పటికి విముక్తి చెందింది. మరో అరగంట తర్వాత డాక్టర్ గారు పసిపిల్లను పొత్తిళ్లలో పట్టుకుని తెచ్చి చూపించింది. ఇదిగో చూడండి మీ కూతురిని. మొట్టమొదటిగా చూస్తున్న వ్యక్తి మీరే. జ్యోత్స్నకి ఇంకా మెలకువ రాలేదు అంది. శ్యామ్ కుర్చీలో నుంచి లేచాడు. తమకంగా ఆ కళ్ళు తెరవని పసికూన వైపు చూశాడు.
తన రక్తానికి ప్రతిరూపం, తన అనురాగానికి ప్రతిబింబం. అతనికి ఎంతో గర్వంగా అనిపించింది. 9 పౌండ్లు ఉంది. తల్లిని కాస్త కష్టపెట్టింది కానీ హెల్దీ బేబీ అంది డాక్టర్ తీసుకుని వెళ్ళిపోబోతూ. డాక్టర్ వెనుక నుంచి అతను పిలిచాడు. ఏమిటి? అతను తటపటాయింపుగా చూశాడు. జింకుగా అడిగాడు. నేను ఒక్కసారి ఎత్తుకోవచ్చా? అరే, ఎందుకెత్తుకోకూడదు? మీరు పాపకి తండ్రేగా, ఇదిగో తీసుకోండి అంటూ అందించింది. అతను జాగ్రత్తగా ప్రాణప్రదమైన వస్తువుని దోసిలితో అందుకున్నట్టున్న భక్తుడిలా చేతులు చాచి ఎత్తుకున్నాడు. పాపని తదేకంగా చూస్తున్న కొద్దీ అతని కళ్ళలో నీళ్లు ఊబికి రాసాగినాయి. మనసులోనే అనుకున్నాడు, చిట్టి తల్లి, నువ్వు వచ్చి ఎంత మంచి పని చేశావు. మీ అమ్మ ఇప్పుడు ఒంటరి మనిషి కాదు, నీ తోడు ఉంది. నిన్ను చూసుకుని ఇక సర్వ బాధలు మర్చిపోగలదు. నా బంగారు తల్లి, నీ రాక వల్ల నా బాధ కాస్త ఇలా తీరింది. కనీసం జ్యోత్స్నకి నేను నిన్నైనా ఇవ్వగలిగాను అనే తృప్తి నాకు లభిస్తుంది. మళ్ళీ ఇంకోసారి నేను నిన్ను ఎత్తుకోగలనో లేదో, నువ్వు పెద్ద అయిన తర్వాత ఎప్పటికైనా సరే మీ అమ్మని తీసుకుని నువ్వే నా దగ్గరికి రా. మీ ఇద్దరి కోసం నేను జీవితంలో ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తూ ఉంటాను. అతని చూస్తూ అడిగింది డాక్టర్. మిస్టర్ శ్యామ్ సుందర్, ఏమిటిది? మీరు మరీ ఎమోషనల్ పర్సన్లా ఉన్నారే. అంతా సవ్యంగానే జరిగిపోయిందిగా అంది. అవును, సవ్యంగానే జరిగిపోయింది. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు. డాక్టర్ పిల్లని అతని చేతుల్లోంచి తీసుకుని జ్యోత్స్న గదిలోకి వెళ్ళిపోయింది. అతను కారులో కూర్చొని ఇంటికి వచ్చేస్తున్నాడు. అతనికి పాప పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేనే అలా వదిలి వచ్చేయాల్సినందుకు తీరని బాధగా కూడా ఉంది. పాపకి బారసాల లేదు, ఏ ముద్దు ముచ్చట లేదు. జ్యోత్స్నకి ఒక్కొక్కసారి చాలా బాధ వేసేది. కానీ అంతలోనే ఆ ఆలోచన వదిలివేసేది. ఏ పాపకి అయినా తల్లి ప్రేమకి మించిన వేడుక, గారాబం ఇంకేదీ లేదేమో. జ్యోత్స్న హోమ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత జ్యోత్స్న జీవితం కాస్త కుదుట పడిందనే చెప్పాలి. ఇంట్లో సుబ్బులు ఉంది కాబట్టి పాప గురించిన చింత లేదు. సుబ్బులు పాపని తనకంటే ఎక్కువ ప్రాణంగా చూస్తుంది. జ్యోత్స్నకి ఆ విషయంలో పెద్ద నిశ్చింతగా ఉంది. తను ప్రసవించగానే శ్యామ్ సుందర్ వస్తాడని జ్యోత్స్నకి ఎందుకో గాని చాలా నమ్మకంగా అనిపించింది. కానీ ఆ నమ్మకం వమ్ము అయింది. పాపకి నెలలు గడుస్తున్నాయి. శ్యామ్ సుందర్ రానే లేదు. అతని కఠిన మనస్తత్వానికి జ్యోత్స్నకి ఏడుపు వచ్చింది. అతను ఎందుకిలా చేశాడో ఎంత ఆలోచించినా జ్యోత్స్నకి అర్థం కావటం లేదు. అతనిలో ఒక మహనీయమైన సుగుణం ఉంది. అది ఎదుటివారిని అర్థం చేసుకునే సంస్కారం. ఒకసారి బంధువుల్లో ఒక అమ్మాయి వేరే కులమతంతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తల్లి, బంధువులు అందరూ ఆ అమ్మాయిని చీడపురుగులా విదిలించారు. చెడపుట్టింది అంటూ తూలనాడారు. కానీ అతను మాత్రం ఒక్క పరుషమైన మాట మాట్లాడలేదు. పోనీ అమ్మా, ఆ అమ్మాయి ఎందుకు చేసిందో మనకెలా తెలుస్తుంది? ఆ పిల్ల మూలంగా అలా అయిందని అందరూ అంటున్నారు అన్నాడు. అతనిలో ఆ సంస్కారం ఏమైపోయినట్టు? ఊరి వారందరికీ మంచివాడు అనిపించుకునే ఆ గొప్పతనం భార్యా బిడ్డల దగ్గర పనికి రాలేదేం? ఆలోచించిన కొద్దీ జ్యోత్స్నకి అమితమైన రోషం కలగసాగింది. అతనిలో ఒక సంస్కార హృదయం ఉందని, అతను అందరిలాంటివాడు కాదని. జ్యోత్స్నకి ఒక గాఢమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం యొక్క పునాదులే కూలిపోతున్నాయి సహజంగా. తన మనసెప్పుడు అంచనా తప్పు వేయదు. శ్యామ్ సుందర్ విషయంలో తను ఎక్కడ ఎలా పొరపడిందో అర్థం కావటం లేదు. జ్యోత్స్నకి తనకు తానుగా అతను దూరమైనందువల్ల ఏర్పడిన ఖాళీకి బాధపడటం లేదు. అది కిమ్మనకుండా భరించటానికి సిద్ధమవుతోంది. జీవితాంతం ఒంటరిగా శూన్యంగా గడపటానికి జ్యోత్స్న సిద్ధమవుతోంది. కానీ పాపని చూస్తుంటే మాత్రం జ్యోత్స్నకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. శ్యామ్ ఉంటే పాపని ఎంత అపురూపంగా చూసేవాడో. అతనికి పిల్లలంటే ఎంత పిచ్చి ప్రేమో జ్యోత్స్నకి తెలుసు. ఆశ కూతుర్ని కూడా అతను ముద్దు చేసేవాడు. జ్యోత్స్న ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలతో పరధ్యాసగా నిలబడిపోతూ ఉండేది. శ్యామ్ అక్కడికి వచ్చినట్లే ఉండేది. పాప బోర్లా పడుతోంది. తప్పటడుగులు నేర్చుకుంటోంది. అమ్మా అనే పిలుపు నేర్చుకుంటోంది. 10 నెలల పిల్ల అయింది. పచ్చగా బొద్దుగా అయింది. జ్యోత్స్న శ్యామ్ సుందర్ని గురించి ఆలోచించటం మానేయటానికి దృఢ నిశ్చయం చేసుకుంది. అతన్ని గురించి ఆలోచించడం ఇక అనవసరం అనిపించింది. జ్యోత్స్న జీవితంతో రాజీ పడిపోయింది. తనకి ఈ లోకంలో పాప తప్ప ఇంకెవరూ లేరని అనుకుంది. పాపని తండ్రి నీడలేని పాపగా పెంచటానికే మానసికంగా సిద్ధమైంది. జ్యోత్స్న శ్యామ్ సుందర్లు మళ్ళీ కలుస్తారా? ఈ నవల ముగింపు ఎలా ఉంటుందో వచ్చే పాటలో విందాం.